పెరిగిన వంట గ్యాస్ ధర వినియోగదారులపై పడకుండా చూడాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. 500 రూపాయలు పైన పెరిగిన నగదును సబ్సిడీ రూపంలో బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు సిలిండర్ 500కే అందజేస్తున్న తరుణంలో సీఎం ప్రత్యేక చొరవ చూపి వినియోగదారులకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. భారత ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ ఏదైతుందో కొరత ఏర్పడకుండా అందుబాటులోకి రావడం ఒక అంశం. రెండోది ధరలు ఏదైతుందో అదుపులో ఉండే విధంగా ఇలా పెట్రోల్ డీజిల్ ఏదైతుందో ఇలా మనకి ఇమీడియట్ భారం కనబడుకున్నా గానీ ఇలా పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో దీని ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇలా వాహనానికి వినియోగించే ఇంధనం ఏదైతుందో మన నిత్యావసర వస్తువుల సరఫరా, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటిపై కూడా పడే అవకాశం ఉంది. మనొక్క రాబోయే సంవత్సర కాలం మన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని చెప్పండి. ఇలా భారత ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా యుద్ధాన్ని నిలిపివేయడానికి మనవంతు బాధ్యతగా ఇలా మనకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న భారతీయులు మన తెలంగాణ ప్రాంతం వాస్తవ్యులు కూడా 1000 లక్షల సంఖ్యలో ఉండి ఉన్నారు అని చెప్పంటున్నా. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇక్కడ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన గురవుతున్నాయి. వాళ్ళ క్షేమ సమాచారాలు వారికి కావాల్సిన రక్షణ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఇలా మనకు నీటి స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. చిలుపూర్లోని భుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ కండువాలు కప్పే ప్రయత్నం చేశారు కార్యకర్తలు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానాచార్యులు